నా పేరు ఎన్ వేణుగోపాల్. అది మమ్మలబాబు. మేము కొన్నేళ్ళ నుంచి రాజకీయంగా చేస్తున్నాము. పబ్లిక్ సేవ కూడా బాగా చేస్తున్నాము. ఇంకా మరియు ఏదంటే మొన్న ఎలక్షన్లో కూడా చాలా దగ్గర బాగా కష్టపడ్డాము. మండలి కోసం కూడా బాగా కష్టపడి మా మండలి కావాలని 2 నెలల వరకు బాగా పోరాటం చేసి మండలి తెచ్చుకున్నాము. ప్రతిపక్ష పార్టీలను మీరు ఏ విధంగా ధీటుగా ఎదుర్కొన్నారు? ప్రతిపక్ష పార్టీలను అంటే మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏది చేయనందుకు అందరూ పబ్లిక్ మేము అంతా గట్టిగా కార్యకర్తలు కష్టపడి మరియు ఇప్పుడు ఉన్న పార్లమెంట్ ఎలక్షన్లో పబ్లిక్ టాక్ ఏంటంటే మొత్తం బీజేపీకి చేసారు. అందరూ ఉద్దేశం అదే. మమతాబాద్ మండలంలో ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించిందని మీ పేరుంది, అది నిజమా? అవునండి, నిజంగా కొన్ని స్కూల్ వదిలేయడం కానీ, రోడ్డు మీద అన్నం పెట్టడం కానీ, ధర్నాలు చేయడం కానీ, ఇవన్నీ చాలాసార్లు ఒక 2 నెలల వరకు ధర్నాలు బాగా చేశారు. మండల్లో ప్రతి ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గరికి వెళ్ళి కలిసి మేము మండలిని చేసుకున్నాం. ఇంకా మేము ఊర్లో పూట ఫ్రీ సర్వీస్ అంబులెన్స్ కానీ, ఫ్రీ వాటర్ కానీ పోసాము. ట్యాంకర్ పెట్టి మేము ఎటువంటి బిల్లు తీసుకోకుండా వాటర్ కూడా పోసాము ఊరికి. ఇంకా మేము ఎన్నో సేవలు చేయాలని అనుకుంటున్నాం. మమతాబాద్ మండలంలో బీజేపీ కార్యకర్తల బలం ఎలా ఉంది? చాలా గట్టిగానే ఉందన్న. బీజేపీ కార్యకర్తలది 100% ఈ పార్లమెంట్ ఎలక్షన్లో బాగా పోరాడారు. మంచిగానే చాలా కష్టపడ్డారు బీజేపీకి. పబ్లిక్ నేను అక్కడ చలవేంద్రం దగ్గర ఉన్నాను. ఎవరిని అడిగినా కూడా మేము బీజేపీకి ఓటేస్తామని అన్నారు. మనం హిందువులము అది ఇదని అట్లా మాట్లాడి ప్రతి ఒక్కరు వాటర్కి వచ్చిన వాళ్ళు, వాటర్ తాగేటోళ్ళు కూడా మేము బీజేపీకే వేస్తామని అన్నారు. చాలా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని మీ యొక్క ఆశాభావం ఉందా? ఖచ్చితంగా గెలుస్తుంది అన్న. 100% చేవేళ్ళ బీజేపీ 100% గెలుస్తుంది. మోడీ చరిష్మా పనిచేసింది. మోడీది ఇప్పుడు అయోధ్య గుడి కానీ కొన్ని ఆయన చాలా చేశాడు కదా మోడీ. మనము బాత్రూమ్స్ కానీ అవి కానీ అన్ని మోడీ వచ్చిన ఫండ్స్ కదా. ఈ ఉపాధి హామీ పని కూడా మోడీది వర్క్ నడుస్తుంది కదా, అది కూడా మోడీ బిల్లులు వచ్చినాయి కనుక ఖచ్చితంగా మోడీది ప్రభావం పడ్డదన్న. ప్రతి ఒక్క ఊళ్ళో కూడా మోడీ అని అంటారు. ప్రతి మామూలు రైతును అడిగినా కూడా మేము పువ్వు గుర్తు చేస్తామని అంటారు. మామూలు వ్యక్తులు బీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ చేసినటువంటి యొక్క కేంద్ర పథకాల యొక్క పేర్లు పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్ప బీజేపీలు ప్రచారం చేసుకున్నారు. ఎందుకు ప్రచారం చేసుకోవాలి మీరు? వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు. అవును, వాళ్ళు అలా చేసుకున్నారు కనుకనే ఇప్పుడు ప్రతిదీ రైతు వేదిక కట్టింది. అది కేంద్రంకి వెళ్ళి వచ్చింది. అటువంటి దానికి కూడా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్, బీఆర్ఎస్ ప్రభుత్వం దాని మీద మన ఎవరు అదే నరేంద్ర మోడీ ఫోటో లేకుండా అవి ఓపెనింగ్ చేయడం కానీ, అప్లోడ్ చేయడం కానీ అన్నీ కేంద్రం తెచ్చిన ప్రభుత్వం వీళ్ళ లోగోలు పెట్టుకొని నడిపించారు కదా. అన్ని దగ్గర నడిపించారు కనుక కొంచెం కార్యకర్తలు ఇక్కడ ఒక ఎమ్మెల్యే లేకపోవడం వల్ల మామూలు కింది స్థాయి కార్యకర్త కూడా బాగా కష్టపడి మంచిగానే తీసుకొచ్చింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం ఎంపీకి 100% కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. వాటిపై మీరు ఏ విధంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు? నేను ఎంపీటీసీ మళ్ళీ చేయాలని అనుకుంటున్నాను. ప్రతిదీ నాకు వచ్చిన అవకాశం 100% ఎంపీటీసీ కూడా చేయాలని మేము అనుకుంటున్నాము. ఎంపీటీసీ కానీ ఏదో ఒక అవకాశం వచ్చినా కూడా పబ్లిక్ కోసం సేవ చేయాలని ఉన్నాము. లాస్ట్ మేము చనిపోయే వరకు కూడా పబ్లిక్ సేవ చేయాలని నా మనస్ఫూర్తిగా నింపుతున్నాను. మీకు రాజకీయాల్లోకి రావాలని స్ఫూర్తి ఎవరు? నాకు అంటే నాకు పబ్లిక్ సేవ చేయాలని నాకు మా అమ్మ కానీ మా తల్లిదండ్రులు మనం సేవ చేస్తే మనం బాగుంటాము, మన ఊర్లో కూడా ఒక గుర్తింపు రావాలని నాకు కోరిక. మీరు ప్రజలు ఎక్కువగా గుర్తించుకున్న పని ఏంటి మీరు చేసి? నేను బాగా వాటర్ పోసినప్పుడు నన్ను బాగా గుర్తు పెట్టుకున్నాను. ఫ్రీ వాటర్ పోసినప్పుడు, ఫ్రీ అంబులెన్స్ పెట్టినప్పుడు నన్ను అరే వేణు అంటే ఒకటి చేస్తాడు ఏదన్నా అనుకుంటే అనేది పబ్లిక్లో బాగా పోయింది. నన్ను మొన్న ఎంపీటీసీకి గెలిపించడం కూడా పబ్లిక్ ఒక వ్యక్తి మంచివాడు, ఏదైనా ఉంటే కూడా చనిపోతే ఏదన్నా కూడా ముందరకై చేస్తాడు అనేది దాంట్లో పబ్లిక్ నన్ను గెలిపించారు. ఇంతకుముందు కూడా మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్తులో ఏ స్థాయికి పోయినా కూడా నేను భవిష్యత్తులో ఏ స్థాయికి పోయినా కూడా రాజకీయం చేయాలని నా కోరిక. నాకు కోరిక మనకంటే ఒకటి గుర్తింపు అనేది ఉండాలి. నా పబ్లిక్ ఒక సేవ చేసుకుంటూ ఉచిత సర్వీస్ చేయాలని నాకు ఎన్నో రోజుల నుంచి కోరిక ఉంది నాకు. మీకు హైకమాండ్ నుంచి కానీ, తర్వాత మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయి నుంచి కానీ మీకు ఏమైనా సపోర్ట్ అనేది ఏమైనా ఉందన్న? నాకు హైకమాండ్ నుంచి కూడా ఉంది. మళ్ళీ
నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటే అంటే 2 మండలాల్లో కలిసి ఒక ఏకైక ఎంపీటీసీగా గెలిచి ఉన్నందుకు నాకు అదొక గుడ్ నేమ్ ఉందన్న. అరే ఒక మాట ఇస్తే మాటకు చేస్తాడు అనే వ్యక్తి ఉంటాడని దానికోసం అంత ఎక్కడ పోయినా కూడా ఒకటి నేను అంటే మంచి గుర్తింపు ఉందన్న. సంఘ సేవకుడిగా గుర్తింపు ఉందన్న. ఏదైనా కూడా ఏ ప్రోగ్రామ్ అయినా కానీ గుళ్ళ దగ్గర కానీ ఏది కానీ మనం ముందలుండి చేయాలని మనకు కోరిక. ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం మమదాబాద్ మండలానికి? నేను ఇంకా నాకు కొన్ని ఆలోచనలు ఏమున్నాయంటే ఎక్కడన్నా మన దగ్గర టెంపుల్స్ లేకపోయినా టెంపుల్ కట్టడం కానీ, కొన్ని దగ్గర హాస్పిటల్లో టైంకు డాక్టర్స్ లేకపోవడం అట్లాంటి తెప్పియడం వల్ల అట్లా తీసుకురావాలని మేము అనుకుంటున్నాం అన్న. అట్లాంటివి చేయాలని ప్రతి ఊళ్ళో కూడా ఒక టెంపుల్ అనేది ఉండాలి అనేది నా ఉద్దేశం అన్నట్లు. మమదాబాద్ మండలంలో ఇంకా సమస్యలు ఏవి ఉన్నాయి, ఆ సమస్యలపై ఏ విధంగా మీరు పోరాటం చేస్తారు? మమదాబాద్ మండలంలో ఒక లోకల్ అంబులెన్స్ అనేది కూడా లేదు, అందుబాటులో లేదు. అది చాలా ఇంపార్టెంట్ మమదాబాద్లో. ఇంకా కొన్ని ఏదంటే ఇది బస్ స్టాండ్ దగ్గర బాత్రూమ్స్ అవి లేవన్న. బస్ స్టాండ్లో మెయిన్ బస్ స్టాండ్లో లేడీస్ శుక్రవారం ఉంటుంది, సంతకు వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇది చాలాసార్లు చెప్పినాము, దాని మీద ఇంతవరకు రెస్పాన్స్ ఎవరు కాలేనా. అట్లాంటివి చేయాలని మాకు ఒక కోరిక నాది. విద్య, వైద్యం, ఉపాధి విషయంలో మీరు పోరాడే హక్కు అనేది మీకు ఉంటుంది. ఖచ్చితంగా చేస్తామన్న. అట్లాంటివి కావాలని మాకు అంటే ఇది లేదు అనకుండా మా మమదాబాద్ ఊళ్ళో మండల్లో ఖచ్చితంగా చేయాలని మేము అనుకుంటున్నాం. ఈ విధంగా సమస్యలు ఉన్నాయని మీరు అధికారుల దగ్గరికి తీసుకుపోయినా? మీరు తీసుకుపోయినామన్న. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ కలెక్టర్ వరకు కూడా పోయినామన్న. ఇక్కడ మాకు లాట్రిన్స్ లేవు, అవి లేవు. అంటే విలేజ్లో సంతల మార్కెట్ లేదు. మెయిన్ మా దగ్గర మార్కెట్ చాలా సమస్య అయింది. మార్కెట్ లేదు మా దగ్గర. మార్కెట్ లేదు. మార్కెట్ గవర్నమెంట్ మార్కెట్ ఉంది కానీ ప్లేస్ లేక అది సరిపోదని మళ్ళీ కలెక్టర్ పోయినాం. అది మాకు పెద్ద మార్కెట్ కావాలని మేము కోరుకున్నాము. ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకుపోయే సూచన ఉందా? తీసుకుపోతాము. ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాం. ఇప్పుడు వచ్చే రిజల్ట్ తర్వాత ఎంపీ దగ్గర కూడా పోవాలని మేము అనుకుంటున్నాము. పెద్ద మండలి కదనా. ఈ విధంగా మీ యొక్క మమదాబాద్లో కార్యకర్తలు బలంగా ఉన్నారా, లేకపోతే అందరినీ కలుపుకుంటూ ఎలా? కార్యకర్తలు అయితే బలంగానే ఉన్నారన్న. బీజేపీ కార్యకర్తలు 100% కష్టపడుతున్నారు, 100% వర్క్ చేస్తున్నారు అన్న. ఏదంటే మాకు ఒక పెద్ద మెయిన్ సపోర్ట్ లేనందువల్ల కొంచెం పిల్లలు కొంచెం వెనుక ముందలు అవుతున్నారు. అందరినీ కలుపుకొని ఊరు లోపల అందరినీ కలుపుకొని పోవాలని మేము అనుకుంటున్నాము. పెద్దల్ని చిన్నని కలుపుకొని పోవాలని. మీ స్వచ్ఛంద సంస్థ పేరు పెట్టే మీరు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారా, లేకపోతే లేదండి మేము స్వచ్ఛంగా నా సొంతంగానే పెట్టుకుని పాల్గొంటాం. ఖర్చు ఎప్పటి నుంచి చేస్తున్నారంటే మీ యొక్క సేవా కార్యక్రమాలు? నాకు తెలిసి ఇప్పటికీ నేను ఒక 10 సంవత్సరాలు అవుతున్నాను సేవా కార్యక్రమాలు చేయబట్టి. సొంతంగా ఇండివిజువల్ కానీ ఎక్కడైనా కూడా ఏ గుళ్ళకి కానీ ఏది కానీ టెంపుల్కి అడిగింది ఎప్పుడైనా వంతు సాయం ఖచ్చితంగా చేస్తున్నాను. హాస్పిటల్ ఉన్న చేతనైనంత వరకు అట్లా కూడా చేస్తున్నాను. ఇంకా ముందు చేయాలని మా కోరిక. ఏదైనా మంచి పదవి వస్తే 100% ఊరు కోసం పబ్లిక్ కోసం చేయాలని నేను ఉన్నాను. మినిమం ఒక 300-400 మంది మీ యొక్క సొంత ఖర్చులు అంటే రోజు ఒకరు డొనేషన్ ఇస్తున్నాను. రేపు ఉండి నిర్వాహకం చేసుకుంటూ ఉదయం 9:30 నుంచి 7:30 వరకు వాటర్ చేస్తున్నాను. పబ్లిక్ బాగా అయ్యా అందరూ చాలామంది చాలా మంచిగా పెట్టిన అయ్యా అని తాగిన వాళ్ళంతా మాకు మంచిగా దీవెలు తీసుకుంటూ మంచిగా దీవిస్తున్నాను. అంటే ఇక్కడ నుంచి గోల్సీ నుంచి మహబూబ్నగర్ వరకు ఎక్కడ లేదన్న. చలివేంద్రం అనేది ఎక్కడ లేదు ఈ మధ్యలో. మన ఆర్టీసీ డ్రైవర్లు కానీ వాళ్ళు కానీ చాలామంది చెప్పుకొని పోయి అది చాలా మంచిగా పెట్టిందని మాకు చాలామంది మమ్మల్ని ఎంకరేజ్ చేసింది. ఇక మా ఊళ్ళో కూడా చాలా ఎంకరేజ్ చేశారు ఈ విషయంలో. ఇంకా ఇప్పుడు రోడ్ వచ్చినా కూడా ఈ చలివేంద్రం ఉండదని చాలామంది చెప్పారు. ఇంకొక 10 days ఉన్నదని చాలా ముందుగా సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఏది ఉన్నా కూడా 100% సేవ చేస్తాం. ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా మా దృష్టికి వస్తే మేము 100% సేవ చేస్తాం. మా ఊళ్ళో ఏది ఉన్నా కూడా 100% చేస్తాం. ఏదైనా కూడా పబ్లిక్ సేవ చేస్తున్నారని చేయడానికి నేను నా సహాయం చేస్తాను.